హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాకృష్ణ. ఈరోజు మనం ఇంకొక వీడియోతో వచ్చేసాం. అదేంటంటే శ్రీశైలం ట్రిప్కి మేము ఫ్యామిలీ తోటి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం ఈ ట్రిప్కి. అయితే మా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మనకి ఫుడ్ కావాలి కదా, సో అందుకే మేమైతే మసాలా పూరి అనేటివి చేసుకున్నాం అనమాట. టేస్ట్ కూడా మంచిగా ఉండే. అప్పటికి టైం 1 అవుతుంది, ఎందుకంటే మేము నైట్ ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ 6 కల్లా అక్కడికి రీచ్ అవుతామని. ఇది అందరింట్లో ఫార్మాలిటీ ఏంటంటే మనం బయటికి ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు దేవుని మొక్కుకుంటాం. అండ్ మా నాన్న కూడా అలానే మొక్కుకుంది. మాకు కావాల్సిన బ్యాగ్స్ అన్నీ కింద ట్రావెలర్లో పెట్టేసాం అనమాట. అండ్ క్లోజ్ చేసేసాం అన్నీ. అప్పటికి చాలా లేట్ అయిపోయింది అందుకే. అండ్ మేమైతే మా వ్యాన్కి ప్రతిసారి ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఇలా పూజ చేస్తామన్నమాట, ఏం అడ్డంకులు రాకుండా. లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేసి అందరం లోపలికి ఎక్కేసాం అనమాట. అందరు బాగా చెప్తూ వెళ్ళారు, అది ఒక సాటిస్ఫాక్షన్ మా ఇంట్లో. ఆ విచిత్రం ఏంటంటే లోపలికి వెళ్ళినాక నేను వీడియో తీయలేం, మర్చిపోయినా. మా నాని తాతనే గుర్తు చేసా వీడియో తీయవా పోయేటప్పుడు అని, అందుకే వీడియో తీసేసా అనమాట. మేము ఇంకా చల్లగాలికి అలా ఆడుతూ పాడుతూ సాంగ్స్ పాడుతూ ఇలా తమ్ముడితో ఆడుకుంటూ ఒక న్యాప్ వేసేసాం అనమాట. అప్పటికి టోల్ గేట్ వచ్చేసింది అనమాట. సో అప్పటికి టైం వచ్చేసి 3 అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఫారెస్ట్ గేట్స్ అనేటివి క్లోజ్ చేసేసారు. మేము అక్కడనే నైట్ అంతా స్టే చేసేసాం అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే నైట్ 9 లోపు వెళ్ళండి అండ్ మార్నింగ్ 6:30 తర్వాత వెళ్ళిపోండి, ఎందుకంటే అప్పుడు ఫారెస్ట్ గేట్స్ అనేటివి ఓపెన్ చేశారనమాట. మాకు ఆ నైట్ అంతా నిద్ర పట్టలేదు, అందుకే మేము ఇలా టీ బిస్కెట్స్ అనేటివన్నీ తినేస్తున్నాం. మా తమ్ముడు గొడవలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ. అండ్ అలా 3 hours ఎలా గడిచిపోయాయో మాకు కూడా తెలియదు అనమాట. అప్పటికి టైం వచ్చేసి 6:30 దాటిపోయింది. అండ్ వెంటనే అందరూ వెహికల్స్ని స్టార్ట్ చేసేసారనమాట. అండ్ మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ మా బస్ ఎక్కడా ఆగలేదు స్టార్ట్ అయిపోయినాక. అట్ లాస్ట్ మేము శ్రీశైలంకి అయితే చేరుకున్నాం. మేము కరెక్ట్ 6:30కి ఫారెస్ట్ నుంచి స్టార్ట్ అయితే శ్రీశైలం వెళ్ళేసరికి 8:30 అయిందనమాట. మేము పద్మశాలి భవన్కి అయితే వచ్చేసాం. అండ్ అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంటికి తెచ్చుకున్న పులిహోర తినేసాం. మేము మా సోకులు ఎప్పుడు ఆగవు కాబట్టి ఇలానే రెడీ అవుతూ మా మమ్మీ తిడుతున్నా అలానే ఉన్నాం. అండ్ నేను మా చెల్లె అలా బయటికి వచ్చాం ఫిట్ చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు కూడా బయటికి వచ్చి తిట్టారనమాట, ఎప్పుడు ఫోనేనా అనేసి. ఆ తిట్లు తినలేక కవరింగ్కి మేము మా ఫ్యామిలీతో కూడా ఒక వీడియో తీసేసామన్నమాట. ఎందుకంటే అప్పటికి మా డాడీ వాళ్ళు రాలేరు పికప్ చేసుకోవడానికి. సో అలా మేమైతే వెంటనే దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడైనా సరే నేను మా మమ్మీ ఒక జోడి అండ్ మా చెల్లె మా డాడీ అయితే ఒక జోడి అనమాట. ఇలానే నడుస్తూ 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 నవ్వుకుంటూ వెళ్ళిపోయాం. ఆ శ్రీశైలంలో బొట్టు పెట్టుకోగానే మాకు ఆ ఫేస్లో గ్లో అనేది వెలిగిపోయింది అనమాట. ఆ లుక్కే మారి. బ్రహ్మరామ అమ్మవారిని అయితే మేము దర్శనం చేసుకున్నాం. మేమైతే టెంపుల్లోకి మెయిన్ గేట్ నుంచి వెళ్ళలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది వీకెండ్స్లో కాబట్టి మెయిన్ గేట్ క్లోజ్ చేసేసారు. అందుకే మేము వెనకాల నుంచి దక్షిణలో ఉండి వెళ్ళాం. సో అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసాం, కానీ అయినా ఇన్ని ఫోటోలు దిగాం. లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి బయటకు వచ్చినాక ఇవి ఆ మేళలో కొన్ని అయితే కొనేసాం అనమాట. ఇలా మేము ఆ ప్రదక్షిణ ఉంది, చాలా ఆకలేసింది అనమాట. ఇంకా ఏం తినలేదు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకు అవన్నీ అనేసి. ఇంటికి వచ్చాక అందరికీ చాలా ఆకలేసింది. అండ్ మాకున్న మసాలా పూరితో అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అలా అక్కడక్కడ ప్లేసెస్ తిరుగుదామని బయలుదేరామన్నమాట. మేమైతే ఫస్ట్ శివాజీ కోటకటే వచ్చేసామన్నమాట. అదైతే చాలా పెద్ద ఉండే, కానీ చాలా అమేజింగ్ ఉండే. మా పేరెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, నేనైతే వీడియోస్ కోసం కంపల్సరీ లోపలికి వెళ్ళాను. అండ్ అంబియన్స్ వచ్చేసి బాగానే ఉండే. అండ్ కింద దాని గురించి టాపిక్ కూడా రాశారనమాట, అంటే ఇలా ఉంది, ఎలా జరిగింది అండ్ సో ఆన్. అక్కడ శివాజీది పెద్ద విగ్రహం లాగా పెట్టారనమాట. అక్కడ పక్కనకి సైనికులు లాగా అలా పెద్ద పోస్టర్ పెట్టారు. కానీ అది శివాజీ దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక VIP టికెట్ అంట. మేము అది తీసుకోకుండానే నార్మల్ వీడియో కోసం వెళ్ళిండే అనమాట. సో అక్కడ పక్కన పెద్ద హాల్లో ఒక అమ్మవారు ఇంకా 4 కోటలు ఉండే అనమాట. అవి కూడా శివాజీ ఎక్కడికెక్కడికి వెళ్ళాడు అని ఎక్కడ పోరాటం చేశారనేసి. సో ఇదే పెద్ద హాల్ అనమాట. ఈ అమ్మవారి పేరు అయితే నాకు కరెక్ట్గా తెలీదు, కానీ శివాజీకి కత్తినిచ్చారని అయితే తెలుసు అనమాట నాకు. మాకు అప్పటికి నైట్ లేట్ అయిపోయింది అండ్ టైం కూడా చాలానే అయిందనమాట. ఆల్మోస్ట్ 7-8 అయింది. అప్పటికి వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారనమాట. మేము కూడా అక్కడక్కడ ప్లేసెస్ తిరిగామని మళ్ళీ వచ్చేసాం. అండ్ మేము లాస్ట్ శక్తి గణపతికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారనమాట. అక్కడైతే గణపతిని సరిగ్గా వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు మళ్ళీ ఫోన్ గుంజుకుంటే ఎలాగో అనేసి.
అక్కడ కూడా త్వరగానే ఆ దర్శనం అయిపోయిందనమాట. మేము పోయే టైంకి హారతి ఇచ్చారు. మేము త్వరగానే బయటికి వచ్చేసామన్నమాట. బయటికి వచ్చినాక ఇలా అన్నీ ఏమో కొంటానన్నారు, అందుకే అక్కడ ఆగామన్నమాట. సో వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది అన్నట్టు మేము వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. మా డాడీ కూడా వచ్చి ఫోటో దిగాడనమాట. సో నాకు అప్పటికి చాలా ఆకలేసింది అండ్ అన్నదానం టైం కూడా అయిపోతుందని మేము గబగబా వెళ్ళిపోయామన్నమాట అన్నదాన సత్రంకి. అడిగిపోయినాక వీడియోస్ తీయద్దు అన్నారు లోపల. నేను ఎలాగో అలా కవరింగ్ చేసి తీసేసాను అండ్ తినేసి మా రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. వెంటనే మేము వండుకున్నాం అండ్ దెన్ మార్నింగ్ కూడా అయిపోయింది సెకండ్స్లో. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్నాం అనమాట అండ్ అందరూ తయారైపోయారు, నేను ఇంకా లేట్. ఇంకా లాస్ట్కి నా వల్లనే లేట్ అవుతుంది అనేసారు, అందుకే నేను జల్దీ తయారైపోయాను అనమాట. మేము మా సామాన్లన్నీ తీసుకొని కిందికి వెళ్ళిపోయామన్నమాట. రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం అందుకే. మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి అక్కడ టిఫిన్ ఉంటే టిఫిన్ తినేసామన్నమాట. ఆ టేస్ట్ కూడా బాగానే ఉంది, కానీ మేము అడ్జస్ట్ చేసేసుకున్నాం. మా నెక్స్ట్ డే ప్రయాణం వచ్చేసి పాలధార పంచదార అనమాట. అక్కడ కూడా చాలా జనాలు కనబడ్డారు. మేము ఎలాగో చేరుకున్నాం అనమాట. అక్కడ వాటర్ చల్లని వెదర్ చూస్తే అక్కడే ఉండిపోయేలా అనిపించింది. మేము కూడా వాటర్తో కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట అలాగే. అండ్ ఒక గుడి కూడా ఉండే, ఆ గుడి వెనకాల అంబియన్స్ మాత్రం మస్తు ఉండే. అక్కడికి మా వాళ్ళంతా రాను అన్నారు, ఎందుకంటే అక్కడ హిల్లీ ప్లేసెస్ కింద. అందుకే నేను మా చెల్లి వెళ్ళిపోయామన్నమాట ఎలాగో అలా పట్టుకొని. అక్కడ వాటర్ మీద కొండ నుంచి కింద వరకు వస్తున్నాయన్నమాట. మేమే కొంచెం దూరం వచ్చామంటే ఇంకా చాలామంది ఇంకా ముంగటికి వెళ్ళారు. మమ్మల్ని అప్పటికి తిడుతున్నారు అనేసి. అండ్ దెన్ మేము ఇంకొక గుడికి స్టార్ట్ అయ్యాము, అదేంటంటే శిఖరంకి అయితే వచ్చేసాం అనమాట. ఆ పాలధార పంచదార నుంచి ఇక్కడికి జస్ట్ హాఫ్ అన్ అవర్ అయిందనమాట మాకైతే. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా 200 స్టెప్స్ అయితే ఉండే అనమాట. మేము కౌంట్ కూడా చేసుకున్నాం. అక్కడ వ్యూ అయితే చాలా బాగుండే అనమాట, ఎందుకంటే అది హిల్లీ ప్లేస్ కదా అందుకే. మేము జస్ట్ 150 స్టెప్స్ ఎక్కేసి అక్కడ కూర్చున్నాం అనమాట. ఎందుకు అప్పటికి చాలా అలసిపోయాం అండ్ వచ్చేసింది అనమాట శిఖరం. లోపలికి వెళ్ళేటప్పుడు బొట్లు పెట్టేశారనమాట అండ్ మేము లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా జనాలే ఉండే అనమాట, లైన్లో నించున్నాం. అండ్ అక్కడ మీద వ్యూ చూడాలని మేము చాలా ఆరటం ఉండే, అయినా లైన్ మెల్లిగా వెళ్తుంది. మేము కూడా అలా మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ మీదికి వచ్చేసరికి ఆ క్లౌడ్స్, ఆ వెదర్, ఆ క్లైమేట్ని చూడగానే మేమందరం ఫొటోస్ వీడియోస్ అంటూ వెళ్ళిపోయాం. అండ్ ఇదే అనమాట శిఖరం. నార్మల్గా అయితే ఇలా చూడాలి శిఖరంని. అండ్ అక్కడ సైడ్ ఒక కెమెరా కూడా ఉంది, ఆ కెమెరాకి ఈచ్ పర్సన్ 10 రూపీస్ అంట. మేమైతే నంది దగ్గర నుంచి అయితే చూసి మేమైతే కిందికి వచ్చేసరికి వెదర్ అంతా చేంజ్ అయిపోయింది అండ్ మేము మా ట్రావెలర్లోకి వెళ్ళిపోయాం. అప్పటికి చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఉమామహేశ్వరంకి వెళ్దామని అందరం అనుకున్నాం. సో వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే మనం వెహికల్స్ని మీదికి తీసుకోవడానికి అలా ఉండదు, ఓన్లీ వాళ్ళు ఇచ్చిన బస్సెస్లోనే వెళ్ళాలి. అది కూడా ఛార్జెస్ ఈచ్ పర్సన్ 50 రూపీస్ అనమాట. సో మా అందరికైతే 500 అయింది, మేము 10 మెంబర్స్ కాబట్టి. ఈ టెంపుల్కి అయితే మెట్ల దారి కూడా ఉంది, బస్ వే కాకుండా. అండ్ అట్లా కూడా వెళ్తున్నారు చాలామంది. ఈ బస్లో సాంగ్స్ కూడా పెట్టారనమాట. ఆ టెంపుల్స్కి వెళ్ళే వే అయితే చాలా డేంజర్గా ఉంది, కానీ బస్ వాళ్ళు అయితే చాలా స్పీడ్గా తీసుకువెళ్తున్నారు. ఫస్ట్ అయితే మేము శివుని దర్శనం చేసుకున్నాం అనమాట. పోతుంటే చాలా శివుళ్ళు అయితే కనిపిస్తాయి అన్నమాట మనకి. ఈ టెంపుల్లో అయితే నిత్య అన్నదానం అయితే 2 నుంచి 2 దాకా అనమాట. సో మేము కరెక్ట్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యంగానే అన్నదానం అయితే పెట్టేశారనమాట. అక్కడ లైన్ కూడా ఏం ఎక్కువ లేకుండే అని తినేసి బయలుదేరామన్నమాట టెంపుల్కి. ఈ టెంపుల్లో మంచి హ్యాబిట్ మాకు నచ్చింది ఏంటంటే మన ప్లేట్స్ మనమే కడుక్కోవాలి. అండ్ మేము తినేసి బయటికి వచ్చేసాం. అండ్ వెదర్ అనేది చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఆ నుంచి స్కై ఇంకా మన ల్యాండ్ అనేది కలిసిపోయినట్టు అనిపించింది. అండ్ అందరం శివునికి నీళ్ళు పోసేసాం అనమాట. అక్కడ చాలామంది ఇల్లు కట్టారని మా తమ్ముళ్ళు కూడా కడదామని సో ఇల్లు అయితే కట్టేశారు. అండ్ మేము ఒక ఫ్యామిలీ వీడియో తీసుకుందామని ఆగామన్నమాట. అక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ అనేది ఉందన్నమాట. మా ఫ్యామిలీ అంతా అక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేసాం. అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట వాటర్తో మేమందరం. మేము మళ్ళీ ఫస్ట్ చూపించిన శివుని దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వీడియో అయితే తీయనీయలేరు, అందుకే మేము ఎక్కువ తీయలేదు. అండ్ మేము వెంటనే బయలుదేరామన్నమాట. సో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం అండ్ అక్కడ లంచ్ చేసేసి బస్సులోకి వచ్చి మళ్ళీ స్నాక్స్ తిన్నామన్నమాట. అండ్ స్నాక్స్ తింటూ డీజే డ్యాన్స్ అవన్నీ ఆడాం. అండ్ శ్రీశైలం నుంచి మా ఇంటికి వచ్చే దారిలో మైసిగండి అనే టెంపుల్ ఉంటుంది, మహేశ్వరం సైడ్ అనమాట. సో ఆ టెంపుల్కి కూడా దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళిపోయాం. అండ్ పబ్లిక్ మాత్రం ఎక్కువ లేకుండా, ఎందుకంటే ఆ రోజు సండే, ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి.
అండ్ మేము ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. దేవుని దగ్గరికి వచ్చేసాం. అక్కడైతే మేము మీద అమ్మవారినే చూసామన్నమాట. కింద ఇంకొక అమ్మవారు ఉందని చూడలేదు, అందుకే మళ్ళీ లైన్లో నిల్చొని వెళ్ళాం. మేము ఇంటికైతే బయలుదేరామన్నమాట త్వరగా. థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు. అండ్ ఫాలో ఫర్ మోర్.